వేయించేసి గత సంవత్సరంలో జరిగినటువంటి కష్ట నష్టాలని తీర్చి మారుస్తానని, అలాగే రాబోయే సంవత్సరంలో వర్షాలు ఏ విధంగా పడతాయి, పాడి పంటలు ఏ విధంగా ఉంటాయి, పిల్లాపాపలు ఎలా ఉంటారు, ఆది వ్యాధుల నుండి 7 తరాలుగా సంరక్షిస్తున్నటువంటి జగన్మాత ఈ సంవత్సరం కూడా తాను భక్తులని ఎల్లవేళలా కాపాడుతుందని ఆశతో అమ్మవారు వచ్చిన తర్వాత ఆశీర్వాదాన్ని తెలియజేయడం ఇంతకాలంగా ఈ మహాకాళి ఆలయంలో మొట్టమొదటిగా ఇన్ని సంవత్సరాలలో జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి క్రియ రంగం కార్యక్రమం. ఈ రంగం కార్యక్రమంలో విశిష్టత ఏమిటి అంటే అమ్మవారు పచ్చికుంట పైకి మహాకాళి అమ్మవారు ముందర ఉన్నటువంటి రాజమాతంగేశ్వరి, అలాగే ఇద్దరు ఆవిడ కూడా లక్ష్మి అమ్మ కూడా ఆవిడ కూడా. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 4 5 6 అయితే జగన్మాతని గొయ్యి తవ్వి గొయ్యిలో కచ్చి కుండని కొట్టి, కచ్చి కుండపైన చాటని కొట్టి పంచలోహాలు, నగరత్నాలు, పసుపు కుంకుమలు మొదలైనటువంటి విశేషమైనటువంటి వస్తువులతో అమ్మవారిని పూజించడం, పూజలు చేసిన తర్వాత 7 తరాల కింద నుంచి అయితే జగన్మాతని ఈ యొక్క స్థానంలో నిలబెట్టి రంగం చెక్కిస్తారో ఆ రంగం చెక్కించేటువంటి స్థానం అంతా కూడా పవిత్రం చేయడం జరుగుతుంది. ఈ పవిత్రీకరణలో 8 కులాల వాళ్ళు, ముఖ్యంగా ఏర్పులు, బైండ్లు, కమ్మరి, కుమ్మరి మొదలైనటువంటి 8 కులాల వాళ్ళు ముఖ్యంగా ఈ స్థానంలో ఆ రోజున అమ్మవారిని అన్ని కులాల వాళ్ళు ఎవరెవరైతే ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఈ స్థానంలో నిలబెట్టారో వాళ్ళందరూ కూడా ఈ రోజున అమ్మవారి యొక్క భవిష్యత్తుని చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి క్రియలో అందరూ వచ్చి పాల్గొని తాముగా ఏరి కోరి ఆశీర్వాదమై తెచ్చుకున్నటువంటి జగన్మాతని మనస్సు పూర్తిగా మా అమ్మ అనేటువంటి భావనతో అమ్మని తీసుకొచ్చి ఇక్కడ రంగం కార్యక్రమం చేయిస్తారు. ఇంత చక్కటి క్రియ సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఇక్కడ మాత్రమే విశేషం. అయితే ఈ క్రియలో అమ్మవారు వస్తూనే శాబర మంత్రపూర్వకమైనటువంటి మంత్రోచ్చారణలతో అమ్మవారు వస్తూనే
ముక్కోటి దేవతలని ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రార్థనా విషయంలో ఇక్కడి నుంచే మొదలైనటువంటి ఈ క్రియ చాలా అద్భుతంగా ఉంటుంది. పండితులు తమ యొక్క ప్రజ్ఞతో ప్రజ్ఞా పాఠవాలతో అమ్మవారిని కీర్తించడం అనేది ఒక ఎత్తు అయితే, ఇందులో మనం ఆశ్చర్యపడాల్సినటువంటి విశేషం ఏంటంటే, ఏమీ తెలియని ఈ యొక్క కామరులు అమ్మవారిని ఎంతో అద్భుతంగా కన్నుల కండుగా ఆశ్చర్యపడే విషయంగా అమ్మవారిని ఇంచుమించుగా ప్రతి ఒక్క దేవతని కూడా అమ్మవారిని కలవడం జరుగుతుంది. ముక్కోటి దేవతలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి గణపతి మొదలుగా గల ముక్కోటి దేవతలు కూడా ఈ యొక్క ప్రార్థనలో భాగంగా ఈ స్థానాన్ని అలంకరించి ఈ ఆవహించబడినటువంటి మహాకాళి అమ్మవారికి సహాయం చేసి గాక్కుని కలిగింపజేస్తారని తెలియజేస్తున్నారు. ఇంక చక్కటి ఈ క్రియలో అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అంటే, 1813వ సంవత్సరంలో ఆర్మీ గోడర్లు, డోలీ గోడర్లు ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న అన్ని కులాల వాళ్ళందరూ కలిసి ఈ యొక్క జగన్మాతని తమకు ఏ విధమైనటువంటి ఆది వ్యాధులు ఈనాడు 2 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి వ్యాధులు సంభవించినాయో అటువంటి వ్యాధులు ఆ రోజులు కూడా రావడం, కలరా, మసూచి, అమ్మవారు వీళ్ళందరూ వచ్చినటువంటి ఈ యొక్క వ్యాధులను ఏదైనా పోగొట్టుకోవాలి అంటే తెలియని విశేషం ఏమిటి అంటే, అమ్మవారే ముఖ్యమైన ధన్వంతరి. ఆ ధన్వంతరి స్వరూపమైనటువంటి మహాకాళి అమ్మవారు వీళ్ళందరూ వేడుకున్నంత మాత్రాన జగన్మాత సంతుష్టమై అందరినీ కాపాడి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా మారిపోయింది. ఇంకా విశేషం ఏమిటంటే, ఇక్కడ ఈ ఆలయంలో ఆనాటి నుంచి కూడా జాతి మత కుల భేదం లేకుండా అందరూ కలిసి చేసేటువంటి ఈ యొక్క జాతర మహాకాళి అమ్మవారి జాతర. ఆ 250 సంవత్సరాల కిందట అమ్మ ఏ విధంగా అయితే అందరినీ ఆశీర్వదించడానికి సికింద్రాబాద్ పట్టణానికి లష్కర్ గోణాలు మనమందరం చేసుకోవడానికి వచ్చి ప్రతిష్ఠితమైందో ఆనాటి నుంచి కూడా ఆషాఢ మాసంలో 14 రోజులు 14 రోజులు అమ్మవారు గ్రామ సంచారం చేసి 15వ రోజున అమ్మవారు జాతర చేసుకోవడం, వీళ్ళందరూ మొదలు పెట్టినటువంటి ఈ జాతర విశేషాన్ని మనమందరం అనుభవించడం ఈనాడు వాళ్ళ ద్వారా మనం చేసుకునేటువంటి అదృష్టం. ఈ వ్యాధి నివారణకై అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేశారు. ఆ అమ్మవారు ఇన్ని లక్షల మందికి కొంగు బంగారమై కొలువు తీరినటువంటి జగన్మాత వ్యాధులు తీర్చడమే కాకుండా అమ్మవారు ప్రతి ఇంట
ఆడపడుచుగా మారి అందరినీ కాపాడుతూ ఎల్లవేళలా ఈ ప్రాంతాలంతా కూడా సంరక్షిస్తోంది. ఇంతటి జగన్మాత దినదినాభివృద్ధి చెందుతూ అమ్మ ఈనాడు లక్షలలో భక్త జనావళి అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారంటే కేవలం ఇది అమ్మవారి శక్తి తప్ప మరొకటి కాదు. లష్కర్ బోనాలుగా కీర్తి చెంది గాడగాడలకి కళ్ళకి గ్రామ గ్రామాలకి కాకినటువంటి ఈ జగన్మాత లష్కర్లోనే మొట్టమొదటగా జాతర చేసుకుంది. కానీ ఈనాడు ఇంచుమించుగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క జాతర విశేషం విపరీతమైపోయింది. ముఖ్యంగా ఎక్కడ ఏమి జరిగినప్పటికీ కూడా ఆషాఢ మాసం వస్తూనే మొట్టమొదట ఆదివారం నాడు ఆడకున్న జగన్మాత అయినటువంటి మహాకాళి అమ్మవారిని కొడిమేదల నుంచి ఘట స్వరూపంలో అమ్మవారిని అలంకార పూరితంగా మేళ తాళాలతో చక్కటి తోరణాలతో గింజామరలతో గిండి గొడుగుతో ఆనాటి నుంచి వచ్చినటువంటి విశేషమైనటువంటి వాయిద్య చక్కుళ్లతో కాగడాలతో అమ్మవారిని నగర పెద్దలందరూ కలిసి వెళ్ళి ఎదుర్కొని తీసుకురావడం కరికాటి ఖచ్చితమైనటువంటి ఒక అంశంగా కూడా పూర్తిగా మారిపోయింది. ఆ విధంగా ఎదుర్కొని తీసుకొచ్చినటువంటి జగన్మాత భక్తులందరినీ పరామర్శించడానికి వృద్ధులని, శాతకారి వారిని, కసిగుడ్డలని, రోగగ్రస్తులని మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా అమ్మవారు ఇంటింటికి వెళ్ళి పరామర్శిస్తుంది అని నా నమ్మకం తెలంగాణలో. అలాగే అమ్మవారు ఆడబిడ్డగా ఇంటికి రావడం, 1000 గళ్ళ చీరలు అమ్మవారి ముందర వేసి ఆవిడని దానిపైన నిలబెట్టినటువంటి ఆ జగన్మాతకి శాఖలు సమర్పిస్తారు. ఈ శాఖల వల్ల అందరికీ తెలిసినటువంటి విషయమే ఆది వ్యాధులు నయమవుతాయి. అలాగే అమ్మవారికి ఇంటికి వచ్చినటువంటి ఆడబిడ్డకి తీపి వంటలతో సంతోషపరుస్తారు, బొడిగియాన్ని కోస్తారు, పసుపు కుంకుమలు ఇస్తారు, చీర సాగలు ఇస్తారు. అమ్మవారు ఆడబిడ్డ వచ్చింది అనేది ఈ తెలంగాణ ప్రాంతంలో అనన్య సామాన్యమైనటువంటి ఆనందోత్సాహాలతో బంధువులను గెలుచుకుని, చుట్టాలను గెలుచుకొని, తెలిసిన వాళ్ళని గెలుచుకొని అమ్మ వచ్చిన సమయంలో వేడుకలు చేసుకుంటారు. ఇది అలనాటి నుంచి 250 సంవత్సరాలుగా కరుకాటిగా వస్తున్నటువంటి ఆచారం. అందుకని ఈ ఆలయంలో ఇది ఒక దేవాలయం అనేటువంటి భావన కాకుండా అన్ని కులాల వాళ్ళు అన్న, చెల్లెలు, అక్క, తమ్ముడు, తల్లి, తండ్రి అనేటువంటి భావనతో, ప్రేమానురాగాలతో అందరూ కలిసేటువంటి చేసేటువంటి ముఖ్యమైనటువంటి పండుగే ఈ యొక్క జాతర, లష్కర్ గోనాల జాతర, లష్కర్ గోనాల పండుగ. 14 రోజులు సంచారం చేసినటువంటి ఈ యొక్క జగన్మాత 15వ రోజున అలంకార కోరిపోయి అభిషేకాదులు ముగించుకుని, ఆవరణ పూజలు ముగించుకుని అమ్మవారు 4 గంటల 5 నిమిషాలకి గాంధీ ముహూర్తంలో దివ్య మంగళహారతితో జగన్మాత నగర పెద్దలందరూ వచ్చి ఎదురు చూసినటువంటి సమయానికి ద్వారాలు తెరుచుకొని అమ్మవారు
నిజంగా కళ్ళు నిరుముట్లు అంత తేజస్వరూపులుగా నీల మేఘం కలుగెత్తుకొస్తున్నటువంటి చంద్రులు అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ దర్శనమిచ్చినటువంటి జగన్మాతకి 48 గంటలు కూడా ప్రాంతంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, చెయ్యగలిగిన వాళ్ళు అందరూ కూడా జగన్మాతకి బోనాలు సమర్పిస్తారు, పట్టు చీరలు సమర్పిస్తారు, బంగారు వెండి సామాన్లు సమర్పిస్తారు, డబ్బులు సమర్పిస్తారు, పసుపు కుంకుమల్ని సమర్పిస్తారు, చీర సారీలను సమర్పిస్తారు. కారణం ఏమిటి? ఆడబిడ్డగా మనమందరం నమ్ముకుని తీసుకొచ్చి స్థాపన చేసినటువంటి జగన్మాత అందరినీ కూడా ఆదరించి ఈ యొక్క స్థానంలో నిలబడి అందరినీ తన బిడ్డల వలె కాపాడుతూనే ఉంది. ఇది సాయంత్రం వరకు జరుగుతుంది. ఈ 7 అక్క చెల్లెలకి సోదరుడైనటువంటి కోతలింగడు, కోతరాజు తాను పసుపు కుంకుమలతో అలంకారం చేసుకుని గజ్జలు కట్టుకుని, అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే పూర్వకాలం ఎడ్ల బండ్లలో పలహారాలను తీసుకొచ్చేవాళ్ళు, మామిడాకు, యోకాకు కొట్టి. ఈ రోజుల్లో కొంత మార్పు వచ్చి అమ్మవారు అనుగ్రహించిన విశేషంగా పలారం బండ్లని అత్యంత ఆధునికమైనటువంటి క్రియలతో మార్పు చేసి బండ్లని చాలా విద్యుత్ దీపాలతో అలంకారం చేసి కోటరాజుల విన్యాసాలతో ఆలయానికి తీసుకొచ్చి ఆలయం చుట్టూ కూడా చక్కగా ప్రదక్షిణ జరుగుతూనే వారందరూ ఆడుకుంటూ వారి వారి ఇళ్ళకి వెళ్ళిపోతారు. రాత్రి సమయంలో ఆనాటి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఆ రోజున విశేషంగా చేసినటువంటి అమ్మవారు వచ్చేస్తుంది, సమయం లేదు కాబట్టి మేళతాళాలు మొదలైనవి. దయచేసి అందరూ సహకరించి అమ్మ యొక్క దివ్య వాణిని విందాం. అమ్మవారు వచ్చిన సమయంలో ఫోటోగ్రాఫర్స్ క్లిక్ కొట్టరాదు, లైట్లు వేయరాదు, చక్కగా పెట్టుకుని అందరూ చూడాలి. దయచేసి ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరాదు. సెల్ ఫోన్లు ఆఫ్ చేసేయండి. సెల్ ఫోన్ క్లిక్ చేసి లైట్లు కొట్టరాదు. లైట్లు కొడితే 1 సంవత్సరం అమ్మవారు కొండవైపు వెళ్ళిపోయింది. మనం ఆశించినటువంటి ఆశీర్వాదం దొరకదు. కాబట్టి దయచేసి ఎవరు మినిస్ట్రీ గారు ఇక్కడే చెప్తున్నారు, ఒకవేళ సెల్ ఫోన్లు ఆ విధంగా కానీ కొట్టి ఫ్లాష్ లైట్లు కొడితే ఆ ఫోన్లు తీసుకొని జప్తు చేయబడతాయి, మళ్ళీ ఇవ్వబడవు. కాబట్టి సెల్ ఫోన్లు అందరూ మూసేసుకోవాలి. ఆ రింగింగ్ టోన్స్ రాకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా నిశ్శబ్దాన్ని పాటించండి. పక్క వాళ్ళు, వెనక వాళ్ళు, ముందు వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకుండా ఉండండి. ఈ విధంగా నిన్నటి రోజున జరిగినటువంటి క్రియ ఈ రోజు పొద్దున అమ్మవారు రంగం కార్యక్రమం అనేటువంటి గొప్ప క్రియ జరుగుతుంది. ఈ క్రియలో ఖచ్చితండ పైన నిలబడి జగన్మాత జోగిని రూపంలో ఈ రోజు ఉన్నటువంటి స్వర్ణరథపైకి అమ్మవారు ఆవహించి భవిష్యవాణి స్వరూపంలో ఉన్నటువంటి ఆశీర్వచనాన్ని తెలియజేయడానికి సన్నద్ధురాలై అలంకారం చేసుకుని పసుపు కుంకుమలు రాసుకుని ఆలయం తరఫున అంటే భక్త జనావళి అందరి తరఫున ప్రతి ఒక్క భక్తురాలి తరఫున అమ్మవారికి పట్టుచీర కట్టి బొడిగియ్యం పోయడం జరుగుతుంది. ఈ బొడిగియ్యం పోసినటువంటి జగన్మాతని మేళతాళాలతో చక్కగా ఆ పాత కులాల వాళ్ళందరూ ప్రేమగా తీసుకొచ్చి ఇక్కడ
అమ్మవారి ఆలయం ముందర రాజా మాతంగి అమ్మవారి ముందర నిలబెట్టడం, 8 కులాల వాళ్ళందరూ కూడా చక్కగా శాబర విధానంలో అమ్మవారిని ఆవహింప చేయడం, ఇది నిజంగా మనం అందరము ఆ రోజున చేసుకున్న వాళ్ళు చేసినటువంటి క్రియ వల్ల భాగ్యాన్ని మనం పొందుతున్నాం. కాబట్టి ఈ యొక్క చక్కటి భవిష్యవాణి వినడానికి అదిగో అమ్మవారు రానే వచ్చింది. అమ్మవారిని దర్శించడానికి అందరూ సన్నద్ధులై ఉండండి. అందరూ కూడా అమ్మ రాకని హర్షిస్తూ మనసులో ప్రేమానురాగాలతో మంచి మనస్సుతో అమ్మవారు చక్కటి భవిష్యత్ ఆశీర్వచనాన్ని కలగ చేయాలని, కలికింప చేయాలని మనం అందరం కోరుకుందాం. ఇంత చక్కటి సమయాన్ని దుర్వినియోగం చేసుకునరాదు. లక్షలు కోట్లలో ఖర్చు కొట్టి అమ్మ ఆశీర్వాదం కోసమే ఇంత జాతర చేయడం జరుగుతోంది. కాబట్టి అమ్మని అందరం ఆహ్వానిద్దాం. అందరం కూడా అమ్మని వచ్చేసింది. అమ్మ కింకిణి వీణ మీటుతో సాక్షాత్తు అమ్మవారు ఈ ప్రాంతానికి ఎలా వస్తుంది అనేటువంటి భావనతో అమ్మ రానే వచ్చింది. ఎదురు చూస్తున్నటువంటి దేవత ప్రత్యక్షం అవనే అయ్యింది. అమ్మవారు వచ్చింది. నగరంలో పెద్దలందరూ, ముఖ్యంగా దేవాదాయ శాఖ అధికారులు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు సదుపాయాత్మై కాబట్టి జగన్మాత మంగళ స్వరూపిణి కాళీ మేఘ సమకృతం. ఆ కాళీ అమ్మవారి స్వరూపం ఎలా ఉంది అంటే మేఘ సమకృతం. ఈ వానలు కొడుతున్నాయి. వానలు కొడుతున్న సమయంలో మనం ఆకాశాన్ని కానీ చూస్తే నల్లటి మేఘం, కారు మేఘం ఏ విధంగా అయితే ఉంటుందో కాళీ మేఘ సమకృతం. ఇంతటి తేజస్వరూపంతో అమ్మవారు ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశించింది. ఇప్పుడు 30 దేవతలని ప్రార్థన చేసేటువంటి ఘట్టం. గాజాలు గట్టిగా వాల్చాలి. శాబర విధాన మంత్రాలు మొదలైనవి. అమ్మవారు రావడానికి ఉత్కంఠతతో అందరూ అమ్మవారిని పిలిపించుకోండి. అమ్మవారు రావాలి.
నిశ్శబ్దం నిశ్శబ్దం, దయచేసి ఎవరు మాట్లాడద్దు. హరి అంటే హరిదాసుల దళతో శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు పక్షులు పరుషాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడు రాసిన బ్రహ్మదేవుడు రాసిన రాత ఫలాన దేశపతి లింగా మా బట్ల భైరవుడా సరమణ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద తలపది నామరాగుజుల రూపంబు 8 నామర ఏక చిత్తారు గురువు రేపల్లే చెన్నై తిరగయ్యా పగలు సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు గట్లు తిరగని గన్నెర్లు సద్దు తిరగని సంఖ్య పెంగలేలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నెటి గంగా పెద్దెటి గంగా 12 వస్తాల పగరటి గంగా 9 వస్తాల దవకటి గంగా కసు గంగా అడగంగా రక్త గంగా నాడకుండలో ఉండే నన్నపుల గంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెల్లో ఉండే తెప్పల గంగా గంగను లేందే గడి ఆగలేము. శివునికి శివ పూజ లేడు, పరమేశ్వరుని శావలేడు. మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదర జడల జాలాది గంగా రోమ రోమాన శంకరమో లింగం కాడన గజలు దర్శనాలు కలియ పరీక్షలు మూకన బుద్ధ చంద్రం దసుకొని నచ్చిన చిత్రాల కానీ వచ్చుకొని 14 వస్తాలు ధరించిన మాంకాళి చిన్న ఈరభద్ర కమేష్ దేవదూలు లాచురు మతం పల్లికిది మంగనాలది సొకం పాటవిది భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడిది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సగం పాటవిది నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేటల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార కిన్నెర జయించిన ఆనందిష్ సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన ఎరకల దేవిచ్చిన పుట్టినాడు నా బులకు సుందరి కరవిచ్చిన కైలాసవతి పంబాల చూడు నా బయలవనిది బ్యాగల కటన సకలం సదరు సభన నా బ్యాగరింటిది లదిగంపన వడ్లవానిది బర్షన కమరింటిది కొలిమిన బొంగరాన్న సరసమైన వాటాన పాలన బొంగరాన్న బొంగరం దాని బొడుగంటన మాదగింటి గూటాన పెద్దలనాటి పెద్దమనంటి దండమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇరుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే అన్నలకి ఒక రూపంబు నల్లభూషణంటే గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్ట వయసునంటే నా చిన్ని తమ్ముడు పీనుగులమ్మలన్న క్షరణము 7 రక్క జలము యాకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి విచారం. అమ్మ జగన్మాత మహాకాళి 250 సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం. ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినాయని ఆశిస్తాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయండి. ఏటేటి కంటే ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలనందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా. నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా. నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళిని నేను. అమ్మా తల్లి, అందరూ గోనాలు సమర్పిస్తున్నారు. గోనాలే ముఖ్యమైనవి నీ పూజకి. ఈ పూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి, ఎట్లా సమర్పించాలి, ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి. నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతావు.
ఏ బోనమైనా పర్వాలేదు. మామూలు బోనమైనా, మట్టి బోనమైనా, స్వర్ణ బోనమైనా గాని, ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు. గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రకు పెట్టుకోకండి బాలక. చాలా నా సంతోషం. వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరెత్తుకొచ్చినా, ఎవరు చేసుకొచ్చినా గాని, బాలులు తెచ్చినా, బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది, సంతోషంగా అందుకునే వారం కూడా నాది. అమ్మా, ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు. అలాగే ప్రకృతికరమైనటువంటి గాలులు ఏ విధంగా కొడతాయి, ఎండలు ఏ విధంగా కాస్తాయి, కాడి పంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు, తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు, ఈ యొక్క చక్కటి మాటలు నీ ముఖం ద్వారా తెలియజేయతల్లి. కోరినంత వర్షాలు ఉన్నాయి మీకు, పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు, ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు. ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి, కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. అమ్మా, నీ ఆశీర్వాద బలం ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో, లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, దినదిన కృతమానమై ఈనాడు వందలు, వేలు, లక్షలు, కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు పలహారాలు, పండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి. నన్ను దాటి రావాలంటే, నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక? మిన్ను కాపాడేది కూడా నేనే కదా. ఎటు తిరిగి మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సొమ్మరిపోతలు అయిపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, మీరు పలహారం తెచ్చినా, పండు తెచ్చినా, ఏమి తెచ్చినా, సాగ తెచ్చినా, బోనం తెచ్చినా ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా అందుకుంటా నేను. పిల్ల జల్ల గాని, గొడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాను, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. అమ్మ, చాలా సంతోషం తల్లి. ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా? ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక. నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు. గాని ఎటువంటి ఆమె ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. ఎవరెంత అడ్డుపడ్డా గాని, ఎవరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను. అమ్మా, ఇది ఆశీర్వాదమే కాదు తల్లి, నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ, ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దల్లో మునిమల వాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్పించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు. కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి. బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ
ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక 2 ప్రశ్నలు వేస్తారు తల్లి. ముందుగా తెలియజేయాలి. నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు, గత 7 నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నారు. నాకు సంతోషంగా అందుకుంటున్నాను. ఈ 7 కూడా మీరు 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి సాక పెట్టండి. నాకు అమ్మా, మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు, డయాబెటీస్తో. వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా. ఏటేడు మీరు మీ విద్యను కానీ దాని కానీ చదువును కానీ మీరు ఎక్కువ చేసుకున్నారా అనుకుంటున్నారు. కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించటలేదు కాదు బాలక. ఔషధం ఇస్తే మీరు మించి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు. మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి. మీకు ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది బాలక. అమ్మా, మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా అమ్మా? ఏడేడ చేసేది రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక. మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా, దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను. నేను అమ్మా, నువ్వు ముందు సాహసం కోరుతున్నావో కోకడుతున్నావో అర్థం కావట్లేదు తల్లి. నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని పంపిస్తూనే ఉన్నారు. పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కటి పూజ జరిగింది. అందరూ ఆనందపడే విధంగా పూజ జరిగింది. తల్లి ఆశీర్వాదం బాగా ఇస్తావు కాదు అమ్మా, ఆకరణ అనేది ఏదో ఒకటి వేసిపోతావు తల్లి. దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మీద కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి. సంతోషంగా ఆనందంగా అనుకున్నాను. మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ధనంగా అందుకున్నాను. బాలబచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అరికాలి ముళ్ళు నట్టేమో నివర్లతోటి వీకే భారం నా కాపాడే భారం కూడా నాది. నా కొల్లారి వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను. చాలా సంతోషం తల్లి.